బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Pachupalli. APR Group. నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505. నమస్తే, వెల్కమ్ టు హెల్త్ వన్. నేను రూపా నాదెళ్ళ. ఇప్పటి వరకు మనకి గైనకాలజీ అంటే డెలివరీసు, సర్జరీసు ఇంతవరకే తెలుసు. కానీ ఇప్పుడు గైనకాలజీలో ఒక కొత్త వింగ్ స్టార్ట్ అయింది. అదేంటంటే కాస్మెటిక్ గైనకాలజీ. ఈ విషయాల గురించి, అసలు అంటే ఏంటి, దాంట్లో కొన్ని విషయాలు, విశేషాల గురించి మనతో పంచుకోవడానికి డాక్టర్ మాలవిక అప్పసాని, కాస్మెటిక్ అండ్ ఫంక్షనల్ గైనకాలజిస్ట్, ఫౌండర్ ఆఫ్ ఎటర్నల్ ఆస్థెటిక్స్, హైదరాబాద్, వారితో మాట్లాడి మాలవిక గారిని అడిగి ఈ విషయాల గురించి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే రూపా గారు, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ తెలుగు వన్ హెల్త్ వన్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. యు ఆర్ లుకింగ్ వెరీ ప్రెటీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అసలు మా ప్రేక్షకులకి తెలుసుకోవాలని ఉంది, అసలు కాస్మెటిక్ గైనకాలజీ ఏంటండి? ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఇది ఒక వింగ్ లాగా స్టార్ట్ అయిపోయింది. దాని గురించి మాకు కొంచెం వివరంగా చెప్పండి. సో గైనకాలజీ అంటే రొటీన్గా మేమందరము స్టార్ట్ చేసింది. లైక్ ఫస్ట్ ఆబ్స్ట్రెటిక్స్, ఏమైనా రొటీన్ గైనిక్ ఇష్యూస్, గర్భసంచికి సంబంధించినవి, లేకపోతే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అని, పిల్లలు పుట్టడానికి ట్రీట్మెంట్ అని, ఇవన్నీ ఆర్ ఫేమస్గా గైనకాలజీ కింద వచ్చేవి. ఇప్పుడు ఇవన్నీ దాటుకుని కొత్త టాపిక్ వస్తుంది, అదే కాస్మెటిక్ గైనకాలజీ. కాస్మెటిక్ అంటే యాజ్ ఆ పేరు ఎట్లా చెప్తాందో, లైక్ లుక్స్ వైజ్ కాస్మెటిక్ అని, టు మేక్ ద ఇన్నర్ పార్ట్ లుక్ మోర్ ప్రిటీ. దట్ ఈస్ కాస్మెటిక్ గైనకాలజీ. బట్ దట్ ఈస్ నాట్, అదొక్కటే కాదు. సో వీ డీల్ విత్ కాస్మెటిక్ ఫంక్షనల్ ఆస్పెక్ట్, లైక్ ఏమన్నా యూరినరీ లీకేజెస్ ఇష్యూస్ లాగా, లేకపోతే సెక్షువల్ హెల్త్, అండ్ ఆల్సో రీజనరేటివ్ మెడిసిన్. రీజనరేటివ్ మెడిసిన్ అంటే గివింగ్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాస్ ఎట్లా హెయిర్లో ఇంజెక్ట్ చేసుకుంటారు, ఫేస్లో ఇంజెక్ట్ చేసుకుంటారు ఫర్ గ్రోత్, అట్లానే వెజైనా అండ్ వల్వా ఆ ఏరియాస్లో కూడా వీ ఇంజెక్ట్. ఓకే, సో ఇవన్నీ కలిపితే ఇట్ ఈస్ కాస్మెటిక్ ఫంక్షనల్ సెక్షువల్ గైనకాలజీ. ఓకే. ఈ రోజుల్లో ఇంటిమేట్ ఏరియాస్లో పిగ్మెంటేషన్ అనేది చాలా మంది గర్ల్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. వాళ్ళకి తెలియదు అసలు ఎవరిని కన్సల్ట్ చేయాలి ఈ ప్రాబ్లంకి అనేది. వాళ్ళకి మీరేం చెప్తారు? సో ఈ ఇంటిమేట్ ఏరియా అంటే పర్సనల్ పార్ట్స్, లైక్ మనం వల్వల్ ఏరియా అంటాము, కామన్ లాంగ్వేజ్లో వెజైనల్ ఏరియా అనేస్తారు. దాని పిగ్మెంటేషన్ ఏమో చాలా మటుకు న్యాచురల్ అండి ఫస్ట్. సో మనం యంగ్ గర్ల్స్ ప్యూబర్టీ టైం అంటే వాళ్ళకి ఫస్ట్ మెన్సెస్ వస్తుంది, దాన్ని మనం ప్యూబర్టీ మెనార్కీ అంటాం. ఆ టైం అప్పుడే ఫస్ట్ కొంచెం డార్కెన్ అయిపోతుంది. అంటే మన ఫేస్ ఉన్న కలర్లో, బాడీ ఉన్న కలర్లో ఇంటిమేట్ ఏరియాస్ ఉండవు. అవి ఎంతైనా దానికంటే డార్కర్ కలర్స్లో ఉంటాయి. దట్ ఈస్ న్యాచురల్. అండ్ ఇది ప్యూబర్టీ టైంలో ఎందుకు వస్తుందంటే హార్మోన్స్ లైక్ ఈస్ట్రోజన్, టెస్టోస్ట్రాన్, ఈ హార్మోన్స్ వల్ల అక్కడ మెలానిన్ అన్న పిగ్మెంట్, మెలనోసైట్స్ అంటాం సెల్స్, అవి జనరేట్ చేస్తాయి. ఆ పిగ్మెంట్ ఎక్స్క్లూజివ్గా ఆ ఏరియాస్లో అలా అవ్వటానికి బాడీని అలా మేక్ చేసి ఉంటుంది అనమాట. ఆ ఏరియాస్ ఆర్ మోర్ సెన్సిటివ్ బికాస్ దే ఆర్ ఇంటిమేట్ ప్రైవేట్ పార్ట్స్, మనం ఎక్స్టర్నల్ జెనైటల్ ఆర్గన్స్ అంటాము. సో ఆ ఏరియా మిగిలిన బాడీ కంటే ఇట్ ఈస్ 1-2 షేడ్స్ డార్కర్ ఉంటుంది. సో దట్ ఈస్ న్యాచురల్. ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ఇట్. అది లేకపోతే దెన్ వీ హ్యావ్ టు బీ వరీడ్, అయ్యో ఎందుకు అట్లా మరి బాడీ కలర్లో ఎట్లా ఉంటుంది, ఇట్ షుడ్ బి లిటిల్ డార్కర్ అని. బట్ కొంతమందికి ఇట్ విల్ బి మోర్ డార్కర్ దాన్ దేర్ నార్మల్. అంటే ముందు ఇలా ఉండేది కాదు, ఇప్పుడు ఇంకా డార్క్ అయ్యింది, నేను నోటీస్ చేశాను. ఆ ఇబ్బందితో ఉంటారు. అండ్ బికాజ్ ఇట్స్ ఇంటిమేట్ ఏరియా, దే యాక్చువల్లీ డోంట్ నో. అట్లాంటప్పుడు వీ సీ దెమ్, కాస్మెటిక్ గైనిక్ కదా, సో ఇట్ కమ్స్ అండర్ ఆర్ సబ్జెక్ట్. సో వీ సీ దెమ్. సో ఫస్ట్ మేము అసెస్ చేస్తాం అసలు ఎందుకు వచ్చింది. ఎనీ హార్మోనల్ చేంజెస్ అంటే ప్రెగ్నెన్సీ తర్వాత కొంతమంది నోటీస్ చేస్తారు, ఆర్ మెనోపాజ్ టైం హార్మోన్స్ కొంచెం బాగా డిస్టర్బ్ అయిపోయి సడన్గా స్టాప్ అవుతాయి, అప్పుడు కొంచెం పిగ్మెంటేషన్ ఎక్కువ అవ్వచ్చు. న్యాచురల్ ఏజింగ్ ప్రాసెస్, ఫ్యాట్ తగ్గి ఏరియా ష్రింక్ అయ్యి పిగ్మెంట్ ఎక్కువ అవ్వచ్చు.
లేకపోతే జస్ట్ సమ్ ఇన్ఫెక్షన్స్, వెజైనల్ ఇన్ఫెక్షన్స్, ఆ డిశ్చార్జ్ వెజైనా నుంచి బయటకు వచ్చి ఆ బయట ఏరియాని ఇరిటేట్ చేసి అక్కడ రెడ్నెస్ పెరిగి పోస్ట్ రెడ్నెస్ ర్యాష్ వచ్చి దాని తర్వాత పిగ్మెంటేషన్, దీన్ని పోస్ట్ ఇన్ఫ్లమేటరీ పిగ్మెంటేషన్ అంటాం ఇది. లేకపోతే మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే ఆ కింద ప్యూబిక్ ఏరియా అంటే ఆ బికినీ ఏరియాలో హెయిర్ ఉంటుంది కదా, దాన్ని హెయిర్ రిమూవల్ ఎలా చేస్తారు, హాట్ వ్యాక్స్ పెట్టి కానీ లేకపోతే క్రీమ్స్, హెయిర్ రిమూవల్ క్రీమ్స్ కానీ రేజర్ కానీ రాసి ఆ ఏరియాని బాగా ఇరిటేట్ చేసేస్తారు. మైన్యూట్ కట్స్ అవుతాయి, ఆ హెయిర్ ఫాలికల్ ఇన్ఫెక్ట్ అవుతుంది. ఇట్లా హెయిర్ ఫాలికల్ ఇన్ఫెక్ట్ అయిన చోటల్లా బ్లాక్ స్పాట్స్ అవుతాయి. లేకపోతే ఏమన్నా ఇట్లా క్రీమ్తో చేసిన లేకపోతే బర్న్స్ అయినా, హాట్ వ్యాక్స్ ఎలా అంటే బై ఫోర్స్ పుల్ చేస్తారు అండ్ దట్ సెన్సిటివ్ ఏరియా, అంత ఫోర్స్తో పుల్ చేస్తే ఆ ఏరియా సాగ్ అవుతుంది అండ్ అంత హాట్ వ్యాక్స్ మంచిది కాదు, ఆ ఏరియాని రెడ్ చేసేస్తుంది. సో ఈ అంత పోస్ట్ ఇన్ఫ్లమేటరీ పిగ్మెంటేషన్, కెమికల్ ఇరిటేషన్ వల్ల పిగ్మెంటేషన్ అందుకని మెయిన్గా వస్తాయి. హార్మోనల్ చేంజెస్, PCOS, ఆ కండిషన్లో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, టెస్టోస్టెరాన్ ఎక్కువగా ఉంటుంది, మళ్ళీ దీనివల్ల కూడా పిగ్మెంట్. సో ఫస్ట్ మా దగ్గరికి వస్తే వి ఐడెంటిఫై అసలు కాజ్ ఏదై ఉండొచ్చు, ఈజ్ ఇట్ హార్మోనల్ ఇన్ఫెక్షనా లేకపోతే మీ చేతులతో చేసుకున్నారా, ఇవన్నీ చేసి ఫస్ట్ ఆ కాజ్ రూల్ అవుట్ చేయాలి. ఓకే, అసలు అది ఎలా వచ్చింది అనేది ముందు ఫైండ్ అవుట్ చేసి దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఫస్ట్ ఇట్లా ఏమన్నా క్రీమ్స్ అంటే వి సజెస్ట్ దెమ్ డోంట్ గో ఫర్ ఆల్ దిస్ థింగ్, గో ఫర్ లేజర్ హెయిర్ రిమూవల్ బికినీ ఏరియా. లేజర్ హెయిర్ రిమూవల్ చేసినప్పుడు ఇవన్నీ వాడము, డైరెక్ట్ హెయిర్ రిడక్షన్ చేస్తాం అక్కడ. అండ్ PCOS ఉంటే కరెక్షన్ చేస్తాము. ఇంకేమన్నా మెనోపాజల్ చేంజెస్ ఉంటే వి కరెక్ట్ ద హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అవన్నీ అయినాక దెన్ వి గో ఫర్ ద ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ పార్ట్కి వచ్చి వీ హ్యావ్ జెనైటల్ పీల్స్ లాగా, ఇట్లా ఫేస్ పీల్స్ ఎట్లా చేస్తారు, దే రిమూవ్ దట్ అప్పర్ లేయర్ ఆఫ్ స్కిన్ ఫేస్ది, అట్లానే వీ హ్యావ్ జెనైటల్ పీల్స్ విత్ లాక్టిక్ యాసిడ్ చేస్తాము. మైల్డ్ ఎంతైతే మన సెన్సిటివ్ ఏరియా తట్టుకుంటుందో అంతనే. సో జెనైటల్ ఏరియా పీల్స్ చేస్తాం. నవ్ వీ హ్యావ్ లేజర్స్ ఆల్సో. సో క్యూ స్విచ్ లేజర్స్ అని ఉంటాయి. మనము ఫేస్ ట్యానింగ్ అని, మెనోపాజల్ లేడీస్ కి మెలాస్మా అని వస్తుంది, ఇట్లా పిగ్మెంటేషన్ వస్తుంది. అప్పుడు మనం ఎట్లా చేస్తాం ట్యాన్ రిమూవల్ కి, అదే లేజర్ టెక్నిక్ ఫర్ బికినీ ఏరియా. ఓకే, సో ఈ టెక్నిక్ సెషన్ వైజెస్ ఉంటాయి, ముందే చెప్తాము. అండ్ వీ హ్యావ్ టు కౌన్సిల్ ద పేషెంట్ ఆల్సో దట్ వీ రెడ్యూస్ ద పిగ్మెంటేషన్, but as such it doesn't become white like face or body. They have to be well aware. తగ్గించగలరు, కంప్లీట్ గా వైట్ గా చేయడం అనేది. సో వాళ్ళకి ఎంతైతే పిగ్మెంటేషన్ ఉందో దాన్ని మనం 1 step 2 step తగ్గించి అండ్ స్కిన్ ని కూడా హెల్దీగా మోర్ ఈవెన్ టోన్, ఇట్లా స్పాట్ గా అట్లా ఉండకుండా మోర్ ఈవెన్ టోన్, టెక్స్చర్ బాగా అవుతుంది. కొంచెం లావ్ అయిన వాళ్ళకి స్ట్రెచ్ మార్క్స్ కూడా ఆ ఏరియాలో పడతా. అవును, స్ట్రెచ్ మార్క్స్ కొంచెం పైన ఉంటాయి. సడన్ వెయిట్ లాస్, సడన్ వెయిట్ ఫ్యాట్ ఎప్పుడన్నా ఎవరికన్నా లైక్ కొంచెం చబ్బీగా ఫ్యాట్ గా ఉంటే స్కిన్ స్ట్రెచ్ అయ్యి దే లుక్ మోర్ ఇట్లా కొంచెం టోన్ కూడా బ్రైట్ గా ఉంటుంది. అదే తగ్గితే వెయిట్ లాస్ అయితే స్కిన్ ష్రింక్ అయి కూడా మోర్ డార్కర్ లుకింగ్ అపియరెన్స్ అవన్నీ కూడా వస్తాయి. సో వి గ్యాదర్ ఆల్ ద ఫ్యాక్టర్స్ చూసి ఏం చేస్తే బాగుంటుంది అని చూసి దెన్ అకార్డింగ్ గా ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. ఓకే, రైట్ మ్యామ్, థ్యాంక్ యూ. యా, బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Pachupalli. APR Group, నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505.